హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్స్ ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు స్నేహితులు దినోత్సవ శుభ సందర్భంగా అసలు స్నేహానికి మరియు స్నేహితునికి శుభాకాంక్షలు చెప్పారా? ఈరోజు ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం. స్నేహితులందరికీ బ్యాండ్లు కట్టి సందేశాలు పంపి స్నేహభావాన్ని వ్యక్తపరుస్తున్నాం. అందరికీ అన్నీ చెప్పి ఉంటాం, కానీ ఒక్కరికి మాత్రం మర్చిపోయాం. మనకు ఒక స్నేహితురాలు ఉంది. జీవితంలో మనకు కలిగే పరిచయాలన్నీ ఈ జన్మకే పరిమితమైతే అతడితో ఆమెతో మనకు అనేక జన్మల నుంచి ఆనాది నుంచి పరిచయం ఉంది. కొందరితో కొన్నే పంచుకుంటాం, కానీ ప్రాణ స్నేహితులతో అన్నీ పంచుకుంటాం. మనలో సగంగా భావించిన స్నేహితుడు వేరొక వ్యక్తి, కానీ మనలోనే ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు మన నుంచి వేరైన వాడు కాదు, మనకు అత్యంత సన్నిహితుడు. అతడు లేనిదే ప్రాణం కూడా ఉండదు, అంత దగ్గరవాడు. మనం చెప్పుకుంటే కానీ మన గురించి ఇతరులకు తెలియదు. ఇది సుఖమైన దుఃఖమైన, కానీ ఇప్పుడు నేను చెప్తున్న వాడికి మన గురించి అన్నీ తెలుసు. మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనే లేదు. మన గురించి అన్నీ తెలిసినా నోరు జారి ఎక్కడా ఎవరికి మన రహస్యాలు చెప్పడం. మనమే ఎక్కడో నోరు జారి చెప్పుకుంటామేమో అంత నమ్మకస్తుడు. మనం పట్టించుకోలేదని బాధపడడు, కోప్పడడు, అలగడు. అర్థం చేసుకున్న వారితో ఆడతాడు, పాడుతాడు, నాట్యం చేస్తాడు. ఒకసారి జోకులు కూడా వేస్తాడు. మీరు కొట్టినా తిట్టినా వ్యంగ్యాస్త్రాలు సంధించినా నవ్వుకుని క్షమించే కారుణ్యమూర్తివాడు. కుళ్ళు, కోపం, ద్వేషం, అసూయ మొదలైన దుర్గుణాలే లేని సుగుణవంతుడు. ఆయన ఎవరో కాదు, మన నుంచి వేరు కాని సనాతన ధర్మం చెప్పిన పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ. ఇప్పటికీ మన పూజ గదిలో కూర్చుని ఎప్పుడూ స్నేహితులు దినోత్సవ శుభాకాంక్షలు చెప్తామా అని ఎదురు చూస్తున్నాడు. పూజ గదిలో ఏంటి, మదిలో, హృదయ కుహరంలో ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే చెప్పండి మరి. ఒకప్పుడు కుచేలుడు ఏమీ లేక అటుకులు ఇద్దామని తీసుకెళ్ళి సిగ్గుపడుతూ, అటుకులు దాచుకుంటే నా కోసం ఏమీ తేలేదా అంటూ అడిగి అటుకులు తీసుకుని తనకంటే అధిక సంపదిచ్చాడు శ్రీకృష్ణుడు. తాను భగవంతుడై ఉండి కన్నీటితో ఒక మానవ మాతృని పాదాలను కడిగాడు. ఎందుకు? కేవలం తన పట్ల స్నేహభావంతో మెలిగినందుకు, జీవితాంతం గుర్తుంచుకున్నందుకు. అటువంటి పరమాత్మకు శుభాకాంక్షలు చెప్పడానికి ఇంకా ఎందుకు ఆలస్యం? ఇంకా మీరు చెప్పలేదేమని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడే చెప్పండి. ఆనందంతో, ప్రేమతో, నిన్ను మర్చిపోలేదు, అందరూ నా మీద కోపగిస్తున్నా నాకెప్పుడూ తోడుగా ఉంటూ నాతో పాటు అన్ని జన్మలు కలిసి ప్రయాణం చేసిన పరమాత్మ నీకు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలని చెప్పండి. మీకు ఎవరు ఇష్టదైవమో వారికి చెప్పండి. సఖ్యం నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి. ఇది సనాతన ధర్మంలో పుట్టిన వారికి మాత్రమే ఉన్న అవకాశం. అన్య మతాల్లో దైవాన్ని సఖ్యతతో పొందే అవకాశం అవి ఇవ్వలేదు. అక్కడ దైవం అంటే ఒక కోపిష్టి తండ్రి. నమ్మిన వారిని, తనను ఎదురు ప్రశ్నించిన వారిని నరకంలో పడివేసే ఒక విధమైన శక్తి. ఆయన మదిలో, హృదయంలో ఉండడు, పూజా గదిలో ఉండడు, ఈ సృష్టిలో కూడా ఉండడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కాదు. ఆయన ఈ సృష్టికి దూరంగా ఎక్కడో దీనికి అంటకుండా ఉంటాడు. కానీ మనం అదృష్టవంతులం, మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్న దైవ లక్షణాలు అనగా కోపం లేనితనం, విమర్శించినా పట్టించుకోని వ్యక్తిత్వం, మీరు ఎంత దూషించినా ఇంకా ప్రేమిస్తూనే ఉండే లక్షణం, ఇవన్నీ మన ధర్మం ప్రతిపాదించిన భగవంతునికే ఉన్నాయి. వీటికి వ్యతిరేక లక్షణాలు అన్యమతాలు చెప్పిన గాడ్లు ఉన్నాయి. ఇవి నేను చెప్పడం లేదు, వారి గ్రంథాలే చెప్తున్నాయి. మన అదృష్టవంతులం, అందుకే హిందువులుగా జన్మించాం. ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. ఆయనతో ఆడి పాడి అంతరాలను తొలగించుకుని ఆయనలో ఐక్యమవుదాం. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ సురేష్.